ఫిబ్రవరి 2వ తారీఖు జరగబోయే బీసీ రాజకీయ రణబేరియా యుద్ధబేరి సభకు బీసీలు పెద్ద ఎత్తున తరలి రావాలని, ఇది మన ఆత్మగౌరవ సభ. రాష్ట్రంలో ఉన్న బీసీలు, ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ ఉన్న బీసీలు ప్రతి ఒక్కరూ, మహిళలు, పిల్లలు, యువతలు ప్రతి ఒక్కరూ ఈ యుద్ధబేరిలో పాల్గొని ఈ సభను విజయవంతం చేయాలని మిమ్మల్ని అందరినీ కోరడం జరుగుతుంది. అబ్కి బార్ బీసీ సర్కార్, రాబోయేది మన సర్కార్ కాబట్టి దానికి వరంగలే నాంది పలకాలని, పోరుగల నుంచేలే ఇవాళ బీసీ ఉద్యమం మొదలవుతుంది. ఈ యుద్ధబేరిని సక్సెస్ఫుల్ చేయాలని అందరు బీసీలను కోరడం జరుగుతుంది. ఫిబ్రవరి 2వ తారీఖు నాడు వరంగల్ ఆర్ట్స్ కాలేజీలో బీసీ రాజకీయ యుద్ధబేరి నిర్వహిస్తున్నాము. దానికి 1,00,000కు పైచిలుకు జనం తరలి రావాలని, మరి ఈ బీసీ యుద్ధబేరిని విజయవంతం చేయాలని వివిధ కుల సంఘాలకు, ప్రజా సంఘాలకు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఇంటలెక్చువల్లకు అందరికీ మరి బీసీ యుద్ధబేరిని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. ఫిబ్రవరి 2 బీసీ రాజ్యాధికార యుద్ధబేరి సభ మన ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్లో 1,00,000 మందితోని మహాసభ జరగబోతున్నది. ఈ సభకు బీసీలందరూ, మహిళలందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క సభను విజయబేరి మోగించాలని, అందరినీ కలిసికట్టుగా యుద్ధబేరి మోగించి కాబోయే రాజ్యం బీసీ రాజ్యాధికారాన్ని సాధించాలని, కాబోయే ముఖ్యమంత్రి బీసీ ముఖ్యమంత్రి కావాలని మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. వచ్చే నెల 2వ తారీఖు మన బీసీ యుద్ధబేరిలో ప్రతి గ్రామం నుండి యువకులు, బీసీ మహిళలు, బీసీలు అందరూ కూడా తప్పకుండా ఈ యుద్ధబేరికి 2వ తారీఖు నాడు జరగబోయే యుద్ధబేరికి అందరూ వచ్చి విజయవంతం చేసి చేయగలరని అందరినీ కూడా నేను విజ్ఞప్తి. బీసీ రాజకీయ యుద్ధబేరి సభను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మన ఉన్న బీసీలందరూ 3.5 కోట్ల మన తెలంగాణ ప్రజల్లో ఉన్నటువంటి బీసీల సంఖ్య ఎంత అంటే 3 కోట్లు. మరి 3 కోట్ల బీసీ ప్రజలు ఎంత దూరం ఉన్నారు, ఎక్కడ ఉన్నారు, ఎన్నడూ ఏకమవుతారని చెప్పి మేము ఈ సందర్భంగా బీసీలకు రాజ్యాధికారం ఎప్పుడు వస్తుంది, ఇంకా ఎన్నాళ్ళు ఈ బీసీల పోరు, ఈసారి రావాల్సింది రెడ్డి రాజ్యం అగ్రవర్ణ పాలన కొనసాగకుండా బీసీ ముఖ్యమంత్రి కావాలని చెప్పి మేము ఈ 3.5 ఏళ్ళు కూడా ఓపిక లేదు మాకు ఈ బీసీల కోసం. బీసీ రాజ్యాధికారం సాధించడానికై ఈ మధ్యంతర ఎన్నికలు వచ్చే విధంగా కూడా బీసీలు పోరాటం చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నా పేరు కేడల ప్రసాద్, నేను అఖిల భారత మహాత్మా జ్యోతిరావు పూలే సామాజిక న్యాయ వేదిక రాష్ట్ర అధ్యక్షుడు. ఫిబ్రవరి 2వ తారీఖున ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్లో జరిగే బీసీ రాజ్యాధికార సభకి ప్రజలందరూ, ముఖ్యంగా మహిళలందరూ పిల్లలతో సహా ఇంటి పని ఉంది అది ఇదని చూడకుండా ప్రత్యేకంగా సమయం కేటాయించి ఎక్కువ మొత్తంలో హాజరై మన యొక్క ఐక్యతను చాటి చెప్పాలి, సభను విజయవంతం చేయాలని కోరుతున్నాను. ఇట్లు డాక్టర్ శ్రీలత, అసోసియేట్ ప్రొఫెసర్ ఆఫ్ మెడిసిన్, కేఎంసీ వరంగల్. వచ్చే నెల ఫిబ్రవరి 2న ఆర్ట్స్ కాలేజీలో బీసీ రాజకీయ యుద్ధబేరి విజయవంతం చేయాలని బీసీలని పిలుపుకోవడం జరుగుతుంది. అన్ని జిల్లాల నుంచి వెళ్ళి, అన్ని గ్రామాల నుంచి వెళ్ళి, అన్ని మండలాల నుంచి వెళ్ళి పెద్ద ఎత్తున తరలి వచ్చి బీసీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. నా పేరు భగీరాజు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా వైస్ ప్రెసిడెంట్. నేను డాక్టర్ కొల్పాక వెంకటస్వామి, ఎమ్మెల్సీ కంటెస్టెంట్. రేపు ఫిబ్రవరి 2న జరగబోయే బీసీ రాజకీయ యుద్ధబేరికి బీసీలంతా ఐక్యమై సభను విజయవంతం చేయాలి. 1,00,000 కాదు 2 లక్షల మందితో విజయం చేయాలని చెప్పేసి ప్రతి బీసీ బిడ్డ హలో బీసీ చలో వరంగల్ అంటూ నినాదంతో వచ్చేసి ఆర్ట్స్ కాలేజీలో జరిగే ఈ మన రాజకీయ సభను, బీసీ సభను విజయవంతం చేయాల్సిందిగా మనవి. నా పేరు డాక్టర్ చందా మల్లయ్య, పద్మశాల సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను, రాష్ట్ర బీసీ ఎంప్లాయీస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. ఈరోజు రేపు జరగబోయే ఫిబ్రవరి 2వ తారీఖున కని విని ఎరగని రీతి లోపట తెలంగాణ రాష్ట్రంలోనే ఒక బీసీ రాజ్యాధికారం కొరకు మరి బహిరంగ సభ జరగబోతున్నది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి అన్ని బీసీ కుల సంఘాలు, విద్యార్థి సంఘాలు, మహిళా సంఘాలు, మేధావంతులు వీళ్ళందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని
మరి మనం వరంగల్ జిల్లాలో ఆర్ట్స్ కాలేజ్ లోపల ఫిబ్రవరి 2వ తారీఖు నాడు తప్పనిసరిగా అందరూ కుటుంబాలతో సహా విచ్చేసి విజయవంతం చేయాలని కోరుచున్నాను. జై బీసీ. 2వ తారీఖు జరిగే మహాసభను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. ప్రతి జిల్లా నుంచి ప్రతి గ్రామం నుంచి మన బీసీలందరూ ఏకమై ఈ సభను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. బీసీ సంఘం హన్మకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి ఐదులాపురం సనత్ కుమారాచారి. ఈ బీసీల రాజకీయ యుద్ధబేరి సందర్భంగా 2వ తారీఖు ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో ఏర్పాటు చేస్తున్న సభకి వేలాదిగా బీసీలందరూ తల్లిరావుని మా పద్మశాలి సమాజం తరఫున బీసీ సమాజం తరఫున మేము కోరుతున్నాము. ప్రజలారా కదిలి రండి. మన 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 ఓట్లు మన ఓట్లు మనకే. మన వాటా ఎంత ఉన్నదో సమాజంలో అంత వాటా సాధించినందుకు కార్మికులకు కావాలని ముందుకు రావాలని అందరూ మద్దతు తెలపాలని ప్రజలను బీసీ వర్గాలను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తారు. బీసీ ఉపాధ్యాయ మిత్రులందరికీ మనవి, 2వ తారీఖున జరిగే బీసీ రాజ్యాధికార విజయబేరి సభకు మరి ఆర్ట్స్ కాలేజీకి అందరూ పెద్ద ఎత్తున తరలి రావాలని కోరుతూ, మరి ఇదొక మంచి అవకాశంగా భావిస్తూ బీసీ టీచర్స్ అందరూ కూడా వారి కుటుంబ సపరివారంతో వచ్చి సభను విజయవంతం చేయాలని కోరుతున్నా. థ్యాంక్ యూ. ఫిబ్రవరి 2న బీసీ రాజకీయ యుద్ధబేరి హనంకొండలోని ఆర్ట్స్ కాలేజీలో జరుగుతుంది. వేల సంవత్సరాలుగా బానిసత్వంలో మరిగినటువంటి కులాలను మనల్ని ఒకతాటికి పైకి తీసుకొచ్చి రాజకీయ చైతన్యాన్ని మన ముందు నిలిపేందుకు ఒక పెద్ద ఎత్తున జన సమీకరణతోటి మన హక్కుల కోసం పోరాడే వేదికను ఏర్పాటు చేశాం. కాబట్టి బీసీలారా మేలుకోండి. రేపటి సమాజాన్ని ఏలుకోవడానికి నేడు మీరందరూ కలిసికట్టుగా రేపు ఫిబ్రవరి 2న జరగబోయే భారీ బహిరంగ సభకు కదిలి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ అందరికి కూడా పూలే ఉద్యమాల స్ఫూర్తితోటి అంబేద్కర్ రాసిన రాజ్యాంగ హక్కులను కాపాడుకునేందుకు మనందరం రేపటి బీపీ మండల్ వారసులుగా రిజర్వేషన్లను 42% పెంచే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి మన సంఖ్యాబలాన్ని ప్రభుత్వానికి చూపెట్టే విధంగా ఉండాలని ప్రతి ఒక్క ఇంటి నుండి ఈ భార్యాభర్తలు పిల్లలతో సహా ఈ వేదికకు రావాలని, ఈ భారీ బహిరంగ సభను భారీ విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నా పేరు తాడిశెట్టి క్రాంతి కుమార్, తెలంగాణ జిల్లాల పూలే యోజన సంఘం రాష్ట్ర కన్వీనర్. జై బీసీ. ఫిబ్రవరి 2న ఆర్ట్స్ కాలేజ్ హన్మకొండ మైదానంలో జరిగే రాజకీయ బీసీ యుద్ధబేరిని విజయవంతం చేయాలని బీసీ సబ్బండ వర్ణాలకు మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దయచేసి ఇది దేశ రాజకీయాల్లో ఈ యుద్ధబేరికి ముందు దీని తర్వాత అనే విధంగా ఈ యుద్ధబేరి ఉంటుంది. ఇది మన కోసం, మన హక్కుల కోసం, మన ఉనికి కోసం చేసుకునే సభ. ఈ సభతోటి బీసీ వ్యతిరేకులారా ఖబర్దార్, మీరు ఎన్ని పన్నాగాలు పండినా రాబోయే రోజుల్లో బీసీల వాటా బీసీల తమాషా ప్రకారం వస్తుంది. ఖబర్దార్ బీసీ వ్యతిరేకులారా. హన్మకొండ జిల్లా ఆర్ట్స్ కాలేజ్లో ఫిబ్రవరి 2న జరిగేటువంటి రాజకీయ బీసీ యుద్ధబేరి సభకు భారీ ఎత్తున తరలి రావాలని నేను బీసీ సంఘాలకు తెలియజేస్తున్నాను. ఇప్పటి వరకు జరిగింది ఒక లెక్క, ఇప్పటి నుండి జరిగేది ఇంకో లెక్క. కాబట్టి మనం ఇన్ని ఏళ్ళుగా స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్ళు అయినా కానీ మన బీసీ అధికారాన్ని చేపట్టుకోలేకపోతున్నాం. కాబట్టి మీ వాటా మీరు తీసుకోండి, మా వాటా మేము తీసుకుంటాం. కాబట్టి అందరూ కూడా ఈ యుద్ధబేరి సభను విజయవంతం చేయాలని నేను కోరుకుంటున్నాను. ఈ యుద్ధబేరి సభకు మహిళలు, యువత అందరూ కూడా తరలి రావాలని, భారీ ఎత్తున తరలి రావాలని కోరుకుంటున్నాను. నా పేరు ప్రకాష్, పర్యావరణ కార్యకర్త. నా పేరు పూజారి సత్యనారాయణ. నేను హనంకొండ జిల్లా పొలిటికల్ జేఏసీ కో-కన్వీనర్గా పనిచేస్తున్నాను. మరి ఫిబ్రవరి 2వ తారీఖున జరిగేటువంటి చలో బీసీ కార్యక్రమాన్ని అందరం కలిసి విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నా. పరకాల నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని మండలాల్లో ఉన్న బీసీ నాయకులంతా కూడా పార్టీలకు అతీతంగా వచ్చి ఈ యొక్క బీసీ చలో కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మీ అందరినీ కూడా పేరు పేరున కోరుతున్నాను. బీసీల రాజకీయ యుద్ధబేరికి పెద్ద ఎత్తున వచ్చే నెల 2వ తారీఖున ఫిబ్రవరి 2వ తారీఖున ఏర్పాటు చేసుకున్న
సభకి అందరూ పెద్ద ఎత్తున పాల్గొనాలని, అలాగే రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, గ్రామస్థాయి నాయకులు, మండల నాయకులు, అన్ని బీసీ కమిటీలు, బీసీ సంఘాలు, అన్ని కుల సంఘాలు, పార్టీలకు అతీతంగా బీసీ నాయకులందరూ హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. నా పేరు బగ్గి రాజు, జాతీయ బీసీ సంక్షేమ. ఫిబ్రవరి 2వ తారీఖున జరగబోయేటువంటి బీసీ రాజ్యాధికార యుద్ధ భేరీకి ప్రతి ఒక్క బీసీ, ప్రతి గ్రామం నుండి చిన్న చితక పేద అన్ని వర్గాల వారు తప్పనిసరిగా ఈ యొక్క సమావేశానికి హాజరు కావాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. జై బీసీ. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి,